ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించారు. ఎస్ఆర్కే వద్ద లొంగిపోమన్నారు. ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ. ఇక వైకాపా హయాంలో ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న సమయంలో ఎన్నో బెదిరింపుల్ని ఎదుర్కొన్నానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కీలక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ఇక వైకాపా హయాంలో ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న సమయంలో ఎన్నో బెదిరింపుల్ని ఎదుర్కొన్నానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఆనాడు వైకాపా హయాంలో ఉద్యోగులు చేపట్టిన ఉద్యమ సమయంలో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు వీడియో కాల్ చేశారని, ప్రభుత్వంలోని పెద్దల పేర్లు చెప్పి ఉద్యమాన్ని ఆపాలని హెచ్చరించారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎస్ఆర్కే అనే వ్యక్తి వద్ద లొంగిపోవాలన్నారని వాపోయారు. ఓ అధికారికంగా ఉండి ఇలా మాట్లాడటం తగదని ఆంజనేయులతో చెప్పానని పేర్కొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, పెండింగ్ బకాయిలు త్వరగా విడుదల చేయాలని విన్నవించారు. బకాయిలను ఏ రూపంలో చెల్లించాలనే అంశంపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించేందుకు జిల్లాల పర్యటన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమారు, ఉపాధ్యక్షులు లక్ష్మీపతి, జిల్లా అధ్యక్షుడు శివయ్య తదితరులు పాల్గొన్నారు.